ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతాయి. రేపు ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భర్తృహరి మెహతాబ్తో ప్రోటెం స్పీకర్ గా ప్రమాణం చేస్తారు. ప్రోటెం స్పీకర్ హోదాలో మెహతాబ్ రేపు ఎల్లుండి కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలి రోజు ముందుగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఎంపీలతో ప్రమాణం చేస్తారు. ఇక తొలి రోజు ఏపీ ఎంపీలు, రెండో రోజు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మొదటి రోజు కొత్తగా ఎన్నికైన 280 మంది ఎంపీలు, రెండో రోజు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నెల 26న కొత్త లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 27న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక 28న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. జూలై 2న దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ మొత్తం అంశంపై పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, మొదటి 2 రోజులు అంటే రేపటి నుంచి ప్రారంభం కాబట్టి పార్లమెంట్ సమావేశాల్లో మొదటి 2 రోజులు కూడా సభ్యులతో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక సంబంధించి ఇప్పటికే బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి గతంలో 17వ లోక్సభకు స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లానే తిరిగి మరొకసారి స్పీకర్ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే దీనికి సంబంధించి 2004 నుంచి ఎవరైతే లోక్సభ స్పీకర్లుగా ఉన్నారో వారు మరలా రెండోసారి గెలిచిన వాళ్ళు ఎవరు లేదు, ఒక్క ఓం బిర్లా తప్పితే. కాబట్టి ఓం బిర్లా రెండోసారి కూడా వరుసగా గెలిచారు కాబట్టి ఆయనకి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ వర్గాలు ఈ విషయానిపై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నారు. ఇకపోతే బీజేపీ ఎంపిక చేసే స్పీకర్ అభ్యర్థిని తాము సమర్థిస్తామని చెప్పి ఎన్డీఏలో ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి టీడీపీ, జనతాదళ్ యునైటెడ్ 2 పార్టీలు కూడా చాలా గట్టిగా చెప్పాయి. అయితే టీడీపీకి ఉప సభాపతి పదవి లభించే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎక్కడా కూడా రూఢిగా ఇదిమిత్తంగా ఖచ్చితమైనటువంటి సమాచారం కాదు. ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి జేడీయూకి రాజ్యసభలో ఉపాధ్యక్ష పదవి హరివంశ నారాయణ సింగ్ ఉన్నారు కాబట్టి లోక్సభలో మరొక ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి లభించే అవకాశం ఉంది అన్న అభిప్రాయం మాత్రం వ్యక్తం. దీనిపై ఇంకా ఒక ఖచ్చితమైన సమాచారం లేదు. ఇకపోతే సాంప్రదాయంగా డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 2004లో కానీ 2009లో కానీ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వాలు 2 సార్లు కూడా బీజేపీకే ఆ పదవులు ఇవ్వడం జరిగింది. ఒకసారి అత్వాలకి ఇచ్చారు, మరొకసారి రెండోసారి కరియాముండాకు 2009లో ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రతిపక్షాల మధ్య, ప్రభుత్వం అంటే అధికార పార్టీ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక సమన్వయంతో, ఒక అందరి ఆమోదయోగ్యంతోనే ఎంపిక ఉంటుందన్న అభిప్రాయాన్ని అధికార పార్టీ వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రోటెం స్పీకర్ ఎంపికపై కూడా వివాదం ఉంది. ప్రోటెం స్పీకర్గా రేపు ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 7 సార్లు వరుసగా ఎంపికైనటువంటి భర్తృహరి మెహతాబ్తో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఆ తర్వాత నేరుగా రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటుకు వచ్చి పార్లమెంట్లో లోక్సభ అధ్యక్ష పదవిలో ఆయన ఆసీనులై ఆ మేరకు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేపిస్తారు. లోక్సభ నాయకుడిగా నరేంద్ర మోడీ, ప్రధానమంత్రిగా ఆయన లోక్సభ నాయకుడిగా ఉంటారు కాబట్టి ఆయనతో తొలిసారి ప్రథమంగా ఆయనతో సభ్యునిగా, లోక్సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత మంత్రులు వరుసగా అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి పార్టీలు చెందినటువంటి ఎంపీలందరితో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనిపై వివాదం ఉంది. ఎందుకంటే 8 సార్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ సురేష్కు ప్రోటెం స్పీకర్గా వ్యవహరించేందుకు అవకాశం ఇవ్వలేదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు కూడా దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దీనికి ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. 8 సార్లు గెలిచినప్పటికీ కూడా వరుసగా కాకుండా మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. 1989లో, 1991లో, 96, అదేవిధంగా 99లో ఈ 4 సార్లు కూడా ఆయన ఎంపీగా వరుసగా ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే తర్వాత 4 సార్లు గెలిచారు, ఆ తర్వాత అంతకుముందు 4 సార్లు గెలిచారు. మొత్తం 8 సార్లు గెలిచినప్పటికీ కూడా వరుసగా గెలవలేకపోవడం వల్ల 7 సార్లు వరుసగా గెలిచినటువంటి
భర్తృహరి మెహతాబ్కే ప్రోటెం స్పీకర్ పదవి ఇవ్వాలని చెప్పి నిర్ణయించామని చెప్పి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వివరణించారు. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది, విమర్శించడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే స్పీకర్ పదవే ఈసారి అత్యంత ప్రధానమైనటువంటి అంశం. అంటే రేపటి నుంచి ప్రారంభంగా ఈ పార్లమెంట్ సమావేశాలు జూలై 3 వరకు కూడా కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా స్పీకర్ ఎన్నిక, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగం 27వ తేదీన జరుగుతుంది. ఆ తర్వాత ఉభయ సభలను ఉద్దేశించిన తర్వాత ఉభయ సభల్లో కూడా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ చర్చ సజావుగా జరుగుతుందా అన్న అంశంపై కూడా కొంత సందిగ్ధత ఉంది. కారణం నీట్ ఎగ్జాము సస్పెండ్ కావటం, అదేవిధంగా యూజీసీ నెట్ ఎగ్జామ్ కూడా పూర్తి స్థాయిలో రద్దు కావటం, వీటన్నిటిపై కూడా దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత, విద్యార్థులు ఆందోళన బాట చేపట్టారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రతిపక్షంగా అంటే మొత్తం ప్రతిపక్షాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అదేవిధంగా సంఖ్యాబలాన్ని పెంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఈ 18వ లోక్సభలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలకు నాయకత్వం వహించి నిరసనలు అదేవిధంగా ఆందోళన చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. చూడాలి. అంటే రేపటి నుంచి ప్రారంభంగా ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రధానంగా స్పీకర్ ఎన్నిక, అదేవిధంగా రాష్ట్రపతి ప్రసంగం, ఈ 2 అంశాలకే ప్రాధాన్యత ఉంది. ప్రసాద్, అయితే డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకి ఒకవేళ దక్కితే రేసులో ఎవరుండే ఛాన్స్ ఉంది? ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? ప్రధానంగా దానిపై స్పష్టత ఏమి లేదు. టీడీపీకి ఆ పదవిని ప్రతిపాదించే అవకాశం ఉంది, ఆఫర్ చేసే అవకాశం ఉందని వార్తలు మాత్రమే వచ్చాయి. అయితే టీడీపీ గతంలోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తమకు ఎలాంటి పదవుల పట్ల ఆశ లేదు, దీనిపై బేరసారాలు సాగించే అవకాశం లేదు, బీజేపీ నిర్ణయం తీసుకున్న ఏ నిర్ణయానికి కానీ కట్టుబడి ఉంటామని చెప్పారు. తనకున్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి ఆర్థిక సహాయం, ఆర్థిక తోడ్పాటు, ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పూర్తి స్థాయిలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమైనటువంటి రాష్ట్రాన్ని ఒక మరలా గాడి ఎక్కించేందుకు రాష్ట్రానికి తోదికంగా కేంద్రం సహాయం చేస్తే చాలు అన్న అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. కాబట్టి పెద్దగా దీనిపై చర్చ జరగట్లేదు. అయితే ఉన్నటువంటి ఈక్వేషన్స్లో బీజేపీ చేరినటువంటి నాయకులు కొంతమేరకు ఆ చర్చ జరుపుతున్నారు, ప్రతిపాదించే అవకాశం ఉందండి. ఇంకా 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఆకర్షణలో ఎలాంటి అనూహ్యమైన పరిణామాలు కూడా చేటు చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీకే కనుక ఉపాధ్యక్ష అంటే ఉపసభాపతి పదవి కనుక లభించినట్లయితే పురంధరేశ్వరి పేరును లోక్సభకు స్పీకర్ పదవికి ప్రతిపాదించే అవకాశం ఉంది, పరిశీలించే అవకాశం ఉందన్న వార్తల్లో మాత్రం ఇక ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకే రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరుకు ఇటు డిప్యూటీ పదవి కానీ లోక్సభ స్పీకర్ పదవి కానీ రాదు. కాబట్టి ఇది కేవలం బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మాత్రమే. కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకి ప్రతిపాదించే అవకాశం ఉంది, ఆఫర్ చేసే అవకాశం ఉందని మాత్రం వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత మాత్రం లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.